ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. కాని నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. విజయగర్వాన్ని నీ తలకు ఎక్కనివ్వకు. పరాజయం యొక్క బాధని నీ గుండెకు చేరనివ్వకు. 2 ప్రమాదమే. మంచివారి దగ్గర రాముడిలాగానే ఉండాలి, చెడ్డవారి దగ్గర రావణుడిలానే ఉండాలి. అప్పుడే బ్రతకడం సాధ్యం. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా రూపాయి చెట్టుకు రాళ్ల దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా కొందరి విమర్శలు తప్పవు. నువ్వు ఎలాంటి తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? తప్పు చేసినవాడు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నాడు. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడకు. నీ భార్య అక్రమ సంబంధం గురించి నీవు విన్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించు. ఎందుకంటే పుకార్లు అనేవి ఆమెను పొందలేని పురుషుడి నుంచి వస్తాయి లేదా ఆమెతో పోటీ పడలేని స్త్రీ నుంచి వస్తాయి. ధనాన్ని సంపాదించడానికి అప్పుగా ఇచ్చిన ధనాన్ని తిరిగి అడగటానికి అస్సలు సిగ్గుపడకూడదు అంటారా ఆచార్య చాణక్య. ఎందుకంటే మన సౌకర్యాలు, అవసరాలు అన్నీ ధనంతో ముడిపడినవే. భర్తకు డబ్బు లేనప్పుడు, గౌరవం లేనప్పుడు, అతనిని కష్టాలు చుట్టుముట్టినప్పుడు భార్య సపోర్ట్ ఇవ్వాలి. అలాంటి అర్ధాంగిని భర్త గౌరవించాలి. ఇతరులకు మేలు చేయడం ఒక కర్తవ్యం కాదు, అది ఒక సంతోషం. ఎందుకంటే అది నీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంపొందిస్తుంది. నిన్ను వద్దని వదిలేసి వెళ్లిన ఆడద తిరిగి నీ దగ్గరికి వచ్చింది అంటే దాని అర్థం నీపై ప్రేమతో వచ్చినట్టు కాదు, తన అవసరం తీయడం కోసం వచ్చినట్టు.